ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. జ్యోతి, ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. 1,67,000 మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేటెడ్ ఓటర్లుగా తమ ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంది. వాళ్ళు రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు వేయనున్నారు. దానికి సంబంధించి కూడా 222 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వాళ్ళు ఈ రేపటి పోలింగ్ సంబంధించి కూడా వాళ్ళ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే సాధారణ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే బ్యాలెట్ పేపర్ తోటి ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టైంలో పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మీద ఇప్పటికే అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. జంబో బ్యాలెట్ పేపర్గా ఉందని చెప్పచ్చు. మొత్తం మనం డిస్ప్లే కూడా మనం చూడొచ్చు. ఓటర్లకు సంబంధించినటువంటి దానికి మనం ఎంతమంది పోటీ చేస్తున్నారు వాటికి సంబంధించిన డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో కూడా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి పార్టీల నుంచి 3 ఉన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మరొక 11 మంది ఉన్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్స్. వీళ్ళంతా కూడా ఇతరులు అంటే ఇండిపెండెంట్స్ అభ్యర్థులుగా ఉంటారు. ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించి కూడా జంబో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్లో కూడా దాంట్లో ప్రధానంగా వాళ్ళ పేరు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా ఒక బాక్స్ ఉంటుంది. వాళ్ళ ఒకటే బాక్స్, ఆ బాక్స్లో మాత్రమే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో వాటి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓటు వేసే ప్రక్రియలో కూడా మనం జనరల్గా అయితే సాధారణ ఎన్నికలలో ఈవీఎంల ద్వారా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఎంతమంది పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థికి కూడా తాము ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఇదే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించి కూడా చూస్తే ప్రతిసారి ఈ పోలింగ్ సందర్భంగా కూడా అంటే బ్యాలెట్ పేపర్ మీద ఓటేసే క్రమంలో చిన్న మిస్టేక్స్ తోటి చాలా వరకు పోలింగ్ సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు డిస్క్వాలిఫై అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కూడా లాస్ట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ అంటే చూస్తే 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాదాపు 21,000 ఓట్లు చిన్న మిస్టేక్స్ తోటే అవి చెల్లకుండా పోయాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఓటింగ్ నిర్వహించాలనే దాని మీద, ఓటు ఎలా వేయాలనే దాని మీద కొంత అవగాహన లేకపోవడం. వేసేదంతా గ్రాడ్యుయేట్సే కానీ చిన్న పొరపాట్ల వల్లనే ఇది జరుగుతుంది. దానికి సంబంధించి ఒక డిస్ప్లే కూడా పెట్టారు. ఆ డిస్ప్లేలో ఓటు ఏ విధంగా వేయాలి, ఓటుకు సంబంధించినటువంటి మిస్టేక్స్ ఏమేమి చేయకూడదు, ఇలాంటివన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఏదైనా సరే అంటే ఇక్కడ ఉన్నటువంటి 52 మందికి కూడా అంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి 52 మందికి ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఆ ఓటేసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలకు సంబంధించి ఈ డిస్ప్లేకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిందని చెప్పచ్చు. అందులో ప్రధానంగా ఓటు వేయాలనుకుంటే అభ్యర్థి ఎదురుగా కూడా రోమన్ అంకె 1 అనేది వేయచ్చు. కానీ ఇక్కడ 1 కంటే 2 ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మేడం రేపటి పోలింగ్కి సంబంధించి? మనకి అరేంజ్మెంట్స్ అయితే మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ హనంకొండ డిస్ట్రిక్ట్లో, నల్గొండ కాన్స్టిట్యుయెన్సీలో. అన్ని పోలింగ్ స్టేషన్స్లో మన పోలింగ్ ఆఫీసర్, మన ఓపీఓస్, ఏపీఓస్ అందరూ వెళ్ళిపోయారు. అండ్ దర్ ఆల్ ప్లేస్డ్ అట్ దర్ పోలింగ్ స్టేషన్. ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ డన్. అన్ని బేసిక్ అమ్యానిటీస్ మనం ఏ విధంగా హెచ్ఓపీలో చేశామో ఆ విధంగా ఎప్పుడు కూడా చేస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఓటర్స్, మన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ మై రిక్వెస్ట్ ఇస్ దే ఆల్ షుడ్ కమ్ టుమారో అండ్ ఓట్ అండ్ మేక్ ఇట్ గుడ్ ఎలక్షన్ అండ్ సక్సెస్ఫుల్ ఎలక్షన్. సో మీకోసం అన్నీ మనం అరేంజ్మెంట్స్, నీళ్ళు కావచ్చు, ఓఆర్ఎస్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, వీ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్, షెడ్ కావచ్చు, అన్ని అరేంజ్మెంట్స్ అవుతుంది. అండ్ ఓటర్స్కి అవేర్నెస్ ఇవ్వడానికి ఎలా ఓట్ చేయాలి అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. బ్యాలెట్ పేపర్లో మనం ఓట్ ఇస్తున్నాం కాబట్టి దాంట్లో ఓట్ ఏ విధంగా వేయాలి అది లాస్ట్ టైం ఓటింగ్ సంబంధించి కూడా చూస్తే మేడం 21 ఓట్లు డిస్క్వాలిఫై అంటే చిన్నగా పొరపాట్లతోటే వాటికి సంబంధించి డిస్ప్లే చేశారు కదా. అంటే ఎట్లా వాళ్ళు ఎట్లాంటి ఓటింగ్ సార్లకు సంబంధించి చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆల్ దీస్ మనం ఎప్పుడైనా ఓటర్ వస్తే వాళ్ళకి మొత్తం ఒకటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ విధంగా ఓట్ రికార్డ్ చేయాలి అనేది కూడా రాసుకుని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పొరపాటు ఏం జరుగుతుంది అంటే లాస్ట్ వాయిలెట్ పెన్ మనకు ఉంది స్పెషల్. నార్మల్ ఈవీఎం ఓట్స్లో ఈవీఎంలో కొట్టి ప్రెస్ చేసి బయట వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఎలక్షన్లో స్పెషాలిటీ ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి ఒకటి వాయిలెట్ పెన్ అని వస్తుంది. ఓన్లీ ఆ పెన్ నుంచి
ఓట్ వేయాల్సినవి ఉంది. వేరే పెన్ నుంచి మనం చేస్తే అది రిజెక్ట్ అవుతుంది, వేరే చోట్ల మనం 2-3 చోట్ల సైన్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఇంకా పేపర్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలి కూడా మన పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఓపీఓస్ మీకు నేర్పిస్తారు. సో ఎనీ ఓటర్ హూ కమ్స్ ది థర్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, సెకండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టెల్ హౌ టు ఫోల్డ్, ఏ విధంగా ఫోల్డ్ చేయాలి కూడా స్పెషల్ ఉంది. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ మనం 2 ట్రైనింగ్స్ ఇచ్చాము మన స్టాఫ్కి. సో ఐ రిక్వెస్ట్ ఓటర్స్ టు కమ్. డూస్ అండ్ డోంట్స్ అన్నీ మేము రాసాము, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లోనే ఉంది. సో ఇఫ్ దే కమ్ టు ఓట్ దే విల్ బి గైడెడ్ పర్టికులర్లీ. అంటే ఈ ఓటింగ్ సంబంధించి 1 అనే నెంబర్, అంటే ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించి 1 అని వేయటం, కానీ ఈ 1 అనే దాంట్లో 2 రకాలు ఉంటుంటాయి, తెలుగులో కావచ్చు, ఈ రోమన్ ఇంకా ఏమేమి వేయడానికి అవకాశం? అంటే దే కెన్ సింప్లీ పుట్ 1, 2, 3 ఆర్ ఇన్ రోమన్ నంబర్స్ ఆల్సో దే కెన్ పుట్, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఓన్లీ క్లియర్, అంటే క్లియర్గానే ఉండాలి. 1, 2, 3 ప్రిఫరెన్స్ ఈ ఉంది, మనం ఒక చోట్లో 1 ఇంకో చోట్లో 1 రాస్తే కూడా అది ఓట్ రిజెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ దే హవ్ రిటర్న్ హియర్ ఆల్సో, దట్ మీరు ఏ క్యాండిడేట్ చూస్తున్నారు ఆ క్యాండిడేట్ పక్కనే మీకు ఆర్డర్ రాయాలి 1, 2, 3, 4. ఆ ఆర్డర్లో మీరు రాస్తే సేమ్ ఆర్డర్ విల్ బి కన్సిడర్డ్. రేపు 8 గంటలకు, అంటే ఈసారి బ్యాలెట్ పేపర్ కూడా జంబో బ్యాలెట్ పేపరు, తర్వాత ఓట్ వేయడానికి కూడా చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. 4 వరకే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఓట్ వేయడానికి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఇప్పటికీ సిబ్బంది స్పీడప్గా పోలింగ్ జరగడానికి కానీ అట్లాంటి జాగ్రత్తలు ఎట్లాంటివి చేశారు? సో స్పెషల్ థింగ్ అబౌట్ ఈ ఎలక్షన్ ఏంటంటే మనకు పోలింగ్ స్టేషన్, ప్రతి పోలింగ్ స్టేషన్లో మ్యాక్సిమం స్ట్రెంత్ ఇస్ 800 to 1000. మనం నార్మల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే అక్కడ దాదాపు మ్యాక్సిమం స్టేషన్స్ ఆర్ అబౌవ్ 1000. ఇక్కడ అది 1000 లోపు ఉంది, 1000 తక్కువ ఉంది. సో అందుకే 8 నుంచి 4 వరకు కూడా టైం సరిపోతాయి. ఒక్కొక్క ఓటర్ వచ్చి 2-3 minutes 4 minutes తీసుకుంటే కూడా మాకు టైం సరిపోతుంది. ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకోటి ఏమంటే ఒకవేళ మన ఓటర్స్ 800 దాటితే మనం 2 పోలింగ్ బూత్స్ పెట్టాము. ఒకటే పోలింగ్ బూత్లో 2 కంపార్ట్మెంట్స్ పెట్టి ఉన్నాము. సో ఓటర్స్ విల్ నాట్ హ్యావ్ టు ఓట్ ఆల్సో. వాళ్ళు వచ్చి ఇద్దరు ఒక చోట్లో ఓట్ వేయి వెళ్ళొచ్చు. సో దట్ అరేంజ్మెంట్ హెస్ ఆల్సో బీన్ మేడ్ అండ్ పుట్ ఇన్ ప్లేస్. రేపు ఓటేసే గ్రాడ్యుయేట్ ఓటర్స్కు మీ వైపు నుంచి అఫీషియల్స్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి వైపు నుంచి కావచ్చు, ఏం చెప్తారు? సో our request from administration side is same to all the voters that మీరందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ అయితే మీ పైన ఎక్స్ట్రా ఉంది. we're all graduates and the special election by election is only for graduate assembly. only graduates can vote కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇంకా ముందుకు వచ్చి ఓట్ వేయాలి. సో మై రిక్వెస్ట్ ఇస్ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ ఓట్ అండ్ గివ్ దర్ కాంట్రిబ్యూషన్ అండ్ డెమోక్రాటిక్ సెటప్. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 167,000 మందికి సంబంధించినటువంటి 167,852 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళ కోసం 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో మొత్తం పురుషుల సంఖ్య, పురుష ఓటర్లకు సంబంధించి 104,733 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి 63,119 మంది ఉన్నారు. మనం జిల్లాల వారీగా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి 43,594 మంది ఉన్నారు. ఇక్కడ 59 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడే అత్యధికమైనటువంటి ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే 43,483 మంది ఉన్నారు. వీళ్ళ కోసం 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి 34,759 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాకు సంబంధించి 23,320 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 12,460 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాగా అయితే ములుగు జిల్లా ఉంది. ఇక్కడ 10,237 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ సందర్భంగా కూడా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే అంటే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచే మద్యం షాపులు మూసివేశారు. తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇది కొనసాగుతుంది. అయితే ఈ మిగతా జనరల్గా జరిగే ఎలక్షన్స్కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి ఓటు వేసే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్తలలో ప్రధానంగా ఓటు వేసే సమయంలో ప్రాధాన్యపరమైనటువంటి ఫస్ట్ ప్రియారిటీ కావచ్చు, సెకండ్ ప్రియారిటీ కావచ్చు, థర్డ్ ప్రియారిటీ ఇలా వేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రియారిటీ ఓటు వేసిన తర్వాత మూడో ప్రియారిటీ ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా రెండో ప్రియారిటీ ఓటు వేసి ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అట్లా 4, 5, 6 ఎంతమందికి ఓటు వేసినా ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ ఓటు వాల్యుబుల్ అవుతుంది. ఓటరు తమ సొంత పెన్నులు కూడా వాడటానికి వీలుండదు. తర్వాత సిగ్నేచర్ కానీ లేదా
వేరే ఎలాంటి గుర్తులు కూడా పెట్టదు. అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో నెంబర్ మాత్రమే వేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్ కూడా ఒక అభ్యర్థికి రెండో అభ్యర్థికి మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే విధంగా కూడా నెంబర్ వేస్తున్నా గానీ ఆ ఓటు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఓటు వేసిన తర్వాత ఈ జంబో బ్యాలెట్ ఉంటుంది. జంబో బ్యాలెట్ పోల్లు చేయడానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే